అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ భారతదేశం తన జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడడం లేదు. ప్రపంచ రాజకీయాల్లో శక్తివంతమైన దేశాల ఒత్తిళ్లు పెరుగుతున్న ఈ సమయంలోనూ భారత్ స్వతంత్రంగా తన నిర్ణయాలను తీసుకుంటోంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిస్తున్న దృఢ నాయకత్వమే ప్రధాన కారణం. మోదీ నాయకత్వంలో భారత విదేశాంగ విధానం మరింత స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఏ దేశంతోనైనా స్నేహం చేస్తా, కానీ భారత స్వాభిమానం దెబ్బతినకుండా సంబంధాలు కొనసాగించాలన్నదే మోదీ విధానం. బెదిరింపులు, ఆంక్షల మాటలు వచ్చినా భారత్ వెనక్కి తగ్గదన్న సందేశాన్ని ప్రపంచానికి బలంగా అందిస్తున్నారు. ఈ దృఢ వైఖరికి నిదర్శనంగా భారతదేశ రిపబ్లిక్ డే వేడుకలకు ఐరోపా యూనియన్ అగ్రనేతలను అతిథులుగా ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐరోపా యూనియన్ కమిషన్, కౌన్సిల్కు చెందిన ఉన్నత స్థాయి నాయకులు ఒకేసారి భారత్కు రావడం చరిత్రలోనే అరుదైన విషయం. ఇది భారత్ ఐరోపా యూనియన్ సంబంధాలు ఎంత బలంగా మారుతున్నాయో స్పష్టంగా చూపిస్తోంది. ఒకే దేశంపై ఆధారపడకుండా బహుపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలన్న మోదీ దూరదృష్టికి ఇది ఓ ఉదాహరణ. విదేశాంగ విధానంలో మోదీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. రష్యాతో సంప్రదాయ సంబంధాలను కొనసాగిస్తూనే అమెరికా, ఐరోపా దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం మోదీ సమతుల్య విధానానికి నిదర్శనం. క్వాడ్ వంటి అంతర్జాతీయ వేదికల్లో భారత్ కీలక పాత్ర పోషించడము, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత ప్రాధాన్యత పెరగడము మోదీ నాయకత్వ ఫలితమే. అలాగే పొరుగు దేశాల విషయంలో కూడా మోదీ స్పష్టమైన వైఖరి అవలంబిస్తున్నారు. ఉగ్రవాదం, సరిహద్దు భద్రత వంటి అంశాల్లో రాజీ లేకుండా అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడడం లేదు. అదే సమయంలో అభివృద్ధి, సహకారం అనే మార్గంలో మిత్ర దేశాలను కలుపుకుపోతున్నారు. మొత్తంగా చూస్తే నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత విదేశాంగ విధానం కొత్త స్థాయికి చేరుకుంది. ధైర్యం, నిర్ణయాత్మకత, జాతీయ స్వాభిమానం ఇవన్నీ కలిసిన మోదీ వైఖరి వల్లే భారత్ అంతర్జాతీయ వేదికపై తలెత్తుకొని నిలబడుతోంది. ప్రపంచ శక్తుల మధ్య తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటూ భారతదేశం భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొనే దిశగా ముందుకు వెళ్తోంది. జై హింద్. Mind Media, the voice of India.